Yeah, good evening everyone. So welcome back to our channel and as well as our class. So today in this session we are going to discuss about one of the most important historical concept of India. So that is a part of national movement. So మన భారతదేశ జాతీయ ఉద్యమంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయినటువంటి డిస్కషన్ ఈరోజు మనం చేసుకోబోతున్నాం అండి. సో ద నేమ్ ఆఫ్ ద టాపిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఈజ్ అబౌట్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ద టాపిక్ నేమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అనే టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతాడు. సో నాట్ ఓన్లీ ఈవెన్ ఫర్ 10th క్లాస్, సో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ, సో అటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో సో వాళ్ళకి, సో ఐఏఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఐపీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ, 10th పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, అలాగే ఎక్స్క్లూజివ్లీ ఫర్ డిఎస్సి. సో డిఎస్సి సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఎక్సలెంట్ టాపిక్. బట్ లిటిల్ బిట్ కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుందండి. బట్ మీరు కొద్దిగా ఓపిక చేసుకుని వినగలిగితే సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ యూ టు గ్యాదర్ దట్ వన్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. సో ఇంటిగ్రేషన్ అంటే మన తెలుగులో సమీకృతం చేయడం అంటామండి. సో ఇంటిగ్రేషన్ అంటే తెలుగులో మనం ఏమంటాం, సమీకృతం. అయితే ఇక్కడ సమీకృతం అంటే ఏంటి, వేటిని చేయాలి, అసలు దీని కథ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ద టాపిక్ నేమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. యువరాజ్యాల యొక్క సమీకృతము. భారతదేశంలో యువరాజ్యాల్ని ఏ విధంగా సమీకృతం చేశారు, ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ టాపిక్లోకి వెళ్లే ముందు సో మనం ఒకసారి ఇండిపెండెన్స్ దగ్గర నుంచి చెప్పుకురావాలండి. అసలు దీని యొక్క చరిత్ర అంతా కూడా మనకి భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది. అయితే ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందో మన అందరికీ తెలుసండి. సో 1947 15th of August. సో August 15, 1947 మనకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. సో అదే టైంలో పాకిస్తాన్, ఇండియా అనేవి రెండు దేశాల కింద విడిపోవడం జరిగింది. సో అకార్డింగ్ టు ద ప్లాన్ ఆఫ్ లార్డ్ మౌంట్ బ్యాటన్. సో ఇది వన్ ఆఫ్ ది బ్రిటిష్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బ్రిటిష్ ఆఫీసర్స్. ఓకే, సో లార్డ్ మౌంట్ బ్యాటన్ వేసినటువంటి ప్లాన్ ప్రకారం ఇండియా అండ్ పాకిస్తాన్ అనేవి 2 కంట్రీస్ కింద స్ప్లిట్ అవ్వడం జరిగింది. సో 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. సైమల్టేనియస్లీ ఆన్ ద అదర్ హ్యాండ్ పాకిస్తాన్కి కూడా ఇండిపెండెన్స్ రావడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్, అంటే ఇండిపెండెన్స్ వచ్చి మనకంటూ ఒక గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇండియాకి ఆఫ్టర్ పార్టీషన్, అంటే పాకిస్తాన్ మన నుంచి విడిపోయిన తర్వాత మన కొత్తగా ఒక దేశం అనేది ఏర్పడింది. అంటే ఫ్రీలీ ఇండిపెండెంట్ ఇండియా అంటాం దాన్ని. ఏమంటాం దాన్ని మనం? ఫ్రీలీ ఇండిపెండెంట్ ఇండియా అంటాం. సో ఆఫ్టర్ పార్టీషన్ అంటే 2 ముక్కల కింద విడిపోయి పాకిస్తాన్ మన నుంచి సెపరేట్ అయిపోయిన తర్వాత 1947 15th August తర్వాత మన దేశం అనేది ఒక ఇండిపెండెంట్ దేశం కింద తయారైంది. అయితే ఇండిపెండెంట్ దేశం కింద ఎప్పుడైతే మన భారతదేశం మారిందో 2 ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఫేస్ చేసింది. సో జనరల్గా మనం ఏమనుకుంటాం, ఇండిపెండెన్స్ వస్తే ఫ్రీడమ్ వచ్చేసింది, స్వేచ్ఛ వచ్చింది, సో మనకంటూ ఎటువంటి రెస్ట్రిక్షన్స్, ట్రబుల్స్ ఏవి ఉండవని చెప్పి అనుకుంటాం. కాకపోతే ఇక్కడ భారతదేశం ప్రకారంగా చెప్పాలి అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశం 2 ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఫేస్ చేసిందండి. ఏంటండి 2 ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఫేస్ చేసింది. అయితే ఆ 2 ఇంపార్టెంట్ ఛాలెంజెస్ లేదా ఆ 2 ఇంపార్టెంట్ ఆ డిఫికల్టీస్ ఏంటి అని చూసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ వచ్చి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలని ఎలా ఏర్పరచుకోవాలి, అంటే హౌ టు ఆర్గనైజ్ ద స్టేట్స్ ఆఫ్టర్ గెట్టింగ్ ద ఇండిపెండెన్స్. అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందు వరకు ఒక ఎత్తు, సో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి దేశం కింద ఏర్పడిన తర్వాత భారతదేశంలో రాష్ట్రాలను ఏ విధంగా ఏర్పరచుకోవాలి, హౌ టు ఆర్గనైజ్ ద స్టేట్స్ ఆఫ్టర్ గెట్టింగ్ ఇండిపెండెన్స్. అది ఫస్ట్ ఛాలెంజ్. అంటే ఎలా అమర్చుకోవాలి, అంటే రాష్ట్రాలను ఏ విధంగా అమర్చుకోవాలి అంటే ఎయిదర్ ఇక్కడ మనకి 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి లాంగ్వేజ్ ప్రకారంగా అమర్చుకోవాలా, లేక రిలీజియన్ ప్రకారంగా అమర్చుకోవాలా. అంటే ఆన్ వాట్ బేసిస్ వీ నీడ్ టు organize the states, either it should be done on the basis of religion or it should be done on the basis of linguistic. సో లింగ్విస్టిక్ బేసిస్ అంటే లాంగ్వేజ్ బేసిస్ అని అర్థమైందా లేదా? సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే హౌ టు ఆర్గనైజ్ ద స్టేట్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్. సో అక్కడ మనకు ఉన్నటువంటి 2 ఆప్షన్స్ ఏంటి, ఎయిదర్ ద స్టేట్స్ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ అని అవ్వాలి, లేదా ఎయిదర్ ద స్టేట్ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్, అంటే లింగ్విస్టిక్ బేసిస్ ప్రకారంగానే జరగాలి. అయితే అలా అని చెప్పి రిలీజియన్ ప్రకారంగా ఇస్తే, అంటే మతం ప్రకారంగా కనుక మనం స్టేట్స్ని ఆర్గనైజ్ చేసుకుంటే, అంటే హిందువులందరూ ఒక పక్కకి, ముస్లింలందరూ ఒక పక్కకి, క్రిస్టియన్స్ అందరూ ఒక పక్కకి, లేదా బుద్ధిస్ట్ అందరూ ఒక పక్కకి, ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేస్తే
సో రేపు అన్న రోజు మళ్ళీ మతానికి మధ్య గొడవలు వచ్చి అది సెక్యులర్ అనే ఫీలింగ్ని మనం దెబ్బతీయచ్చు, అవునా కదా. సో అది కూడా ఒక రకంగా ఛాలెంజ్. అంటే మనం గుడ్డిగా ఎదరికి వెళ్ళాం, అవునా. అంటే ఇప్పుడు మనం మతాన్నే బేస్ చేసుకుని ఫ్రేమ్ చేస్తాం లేదా స్టేట్స్ని ఆర్గనైజ్ చేస్తారంటే కుదరదు. సో అలా అని చెప్పి లాంగ్వేజ్ ప్రకారంగా స్టేట్స్ని ఆర్గనైజ్ చేస్తాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక పక్కకి, హిందీ మాట్లాడే వాళ్ళందరూ ఒక పక్కకి, గుజరాతీ మాట్లాడే వాళ్ళు ఒక పక్కకి, మరాఠీ మాట్లాడే వాళ్ళు ఒక ఇలా ఈ విధంగా చూసుకుంటే లింగ్విస్టిక్ బేసిస్లో కూడా స్ప్లిట్ అయిపోయినా కూడా రేపు మన దేశాన్ని చూసి ఇంకో దేశం కూడా తయారవుతుంది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఛాలెంజింగ్ ఏం చెప్పుకున్నామండి, హౌ ద స్టేట్ షుడ్ బి ఫార్మ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎయిదర్ రిలీజియన్ ఆర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద లాంగ్వేజ్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్. సెకండ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ వచ్చేటప్పటికి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో, అంటే మన ఇండియా పాకిస్తాన్ విడిపోయిన టైంలో చాలా మట్టుకు 562 వరకు ప్రిన్స్లీ స్టేట్స్ మిగిలిపోయినాయండి. అంటే యువరాజ్యాలు అంటాం వాటిని, ప్రిన్స్లీ స్టేట్స్. సో వాటిని ఏమంటాం, ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని ఎందులో కలపాలి అంటే పాకిస్తాన్లో కలపాలా లేదా ఇండియాలో కలపాలా. అంటే దీస్ ప్రిన్స్లీ స్టేట్స్ షుడ్ బి జాయిన్డ్ టు ఎయిదర్ పాకిస్తాన్ ఆర్ టు బార్డర్ విత్ ద ఇండియా. అంటే ఇండియాలో ఉంచాలా పాకిస్తాన్లో ఉంచాలా, అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఛాలెంజ్. అలా అని చెప్పి బ్లైండ్గా పాకిస్తాన్ చూసేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే బలవంతంగా పంపించాల్సి వస్తుంది. లేదా అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ రావాలన్నా, ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఈ పార్టీషన్ అన్నది మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, అవునా కదా. అంటే మనకు తెలియకుండానే ఈ 2 ఇంపార్టెంట్ ఛాలెంజెస్ మన ఇండియా ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటండి, సో హౌ ద స్టేట్ షుడ్ బి ఫార్మ్డ్. స్టేట్స్ అంటే రాష్ట్రాలను ఏ విధంగా ఏర్పరచాలి, లాంగ్వేజ్ బేసిసా లేదా రిలీజియన్ బేసిసా, అది ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్. సెకండ్ ఏంటంటే 562 ప్రిన్స్లీ స్టేట్స్ని ఏ విధంగా ఇండియాలో కలపాలా లేదా పాకిస్తాన్లో కలపాలా అనే ఒక ఇష్యూ కూడా స్టార్ట్ అయింది. సో అయితే ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అనే టాపిక్ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం ప్రిన్స్లీ స్టేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు మీకు ఏం చెప్పుకున్నాం, 562 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే ఈ 562 ప్రిన్స్లీ స్టేట్స్ని సో దాదాపుగా ఓటింగ్ పెడితే కొన్ని పాకిస్తాన్కి ఫేవర్గా వెళ్తాయి, కొన్ని ఏమో ఇండియాకి ఫేవర్గా వస్తాయి. అయితే ఈ టాస్క్ ఏదైతే ఉందో అంటే 562 యువరాజ్యాలని కూడా ఇండియాలో కలపాలి అనే ఒక టాస్క్ ఏదైతే ఉందో, అంటే ఈ 562 యువరాజ్యాల్ని అంటే 562 ప్రిన్స్లీ స్టేట్స్ని ఇండియాలో ఇంటిగ్రేట్ చేయడానికి ఆ బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఓకే, ద పర్సన్ హూ కేమ్ ఫార్వర్డ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ రిగార్డింగ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఈజ్ ఓన్లీ ద పర్సన్ దట్ ఈస్ సర్దార్ వల్లభాయ్ పటేల్, పాపులర్లీ నోన్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అతను ఏమంటారండి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. సో అతను ఈ బాధ్యత తీసుకున్నారు. ఏ బాధ్యత అండి, ఈ 562లో ఉన్నటువంటి యువరాజ్యాల్ని హౌ టు ఇంటిగ్రేట్ విత్ ఇండియా. ఇంటిగ్రేట్ అంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఏంటంటే ఇంటిగ్రేట్ అంటే సమీకృతం చేయడం, అంటే ఇండియాలో ఎలాగైనా సరే వాటిని మెర్జ్ చేయాలి. మెర్జ్ అంటే కలపడం, వీటిని 562 ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ని. అయితే ఇక్కడ ఇష్యూ ఎలా జరిగింది అంటే ఈ 562 ప్రిన్స్లీ స్టేట్స్లో కూడా వాళ్ళకి విల్లింగ్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్నేమో పాకిస్తాన్ వైపు వెళ్ళాయి, కొన్నేమో ఇండియా వైపు వచ్చాయి. బట్ టు బీ ఫ్రాంక్గా చెప్పాలి అంటే మెజారిటీ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ అంటే అవుట్ ఆఫ్ 562 ప్రిన్స్లీ స్టేట్స్లో దాదాపుగా మెజారిటీ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ అంటే అబోవ్ 90% ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ దే షోడ్ ఫేవర్ టువర్డ్స్ ఇన్ మెర్జింగ్ విత్ ఇండియా. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే దాదాపుగా 90% ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియాలో మెర్జ్ అవ్వడానికే మొక్కు చూపాయి. అంటే దే షోడ్ దేర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇన్ మెర్జింగ్ విత్ ఇండియా. ఇండియాతో మెర్జ్ అవ్వడానికే వాళ్ళు ఫేవర్గా చూపించారు తప్ప పాకిస్తాన్ వైపు వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడలేదు, ఎవరు, ప్రిన్స్లీ స్టేట్స్. సో అయితే ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయండి. సో మ్యాక్సిమం ఒక తక్కువ నెంబర్లోనే పాకిస్తాన్ వైపు షిఫ్ట్ అయ్యాయి, బట్ మెజారిటీ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ అన్నవి ఇండియా వైపు ఉండడానికే మొగ్గు చూపాయి. అంటే దాదాపుగా 562లో 540 పైన ప్రిన్స్లీ స్టేట్స్ అన్నీ కూడా మన ఇండియాలోనే ఉన్నాయి, కొన్నేమో పాకిస్తాన్ వెళ్ళాయి. బట్ 3 ప్రిన్స్లీ స్టేట్స్ మాత్రం బాగా ఇబ్బంది పెట్టాయి. 3 ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ఏంటండి, ఆ 3 కూడా వాటి యొక్క కోరికలు ఏంటి ఎలా ఉన్నాయంటే అవి ఇండియాలోనూ ఉండవు, అటు పాకిస్తాన్లోనూ జాయిన్ అవ్వవు. అంటే దే డు నాట్ వాంట్ టు జాయిన్ ఎయిదర్ విత్ ఇండియా ఆర్ విత్ పాకిస్తాన్. అంటే ఇట్ మీన్ దట్ దే వోంట్ వాంట్ టు ఇంటిగ్రేట్ ఎయిదర్ విత్ ఇండియా ఆర్ పాకిస్తాన్. ఇండియాతో కానీ పాకిస్తాన్తో కానీ ఇంటిగ్రేట్ అవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అయితే ఆ 3 ప్రిన్స్లీ స్టేట్స్ ఎవరు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో చాలాసార్లు ఐఏఎస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఓకే, ఆ 3 ప్రిన్స్లీ స్టేట్స్ ఎవరంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్స్లీ స్టేట్స్ అంటే
జునాగఢ్ ప్రిన్స్లీ స్టేట్ అండి. జునాగఢ్ ఇది ఎక్కడుందంటే మనకి గుజరాత్కి మధ్యప్రదేశ్కి బార్డర్లో ఉందండి. ఓకే, జునాగఢ్ అనే ప్రిన్స్లీ స్టేట్ చాలా ఇబ్బంది పెట్టింది. అంటే అది ఇండియాలోనూ జాయిన్ అవ్వక, అటు పాకిస్తాన్లోనూ వెళ్ళక, అంటే అది ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేసింది. అలా కుదరదు, ఇండిపెండెంట్గా ఉండడానికి అవ్వదు. అండ్ ఎందుకంటే అది పార్టీషన్ చేసిన తర్వాత నో ప్రిన్స్లీ స్టేట్ షుడ్ బి లెఫ్ట్ ఓవర్ ఫ్రీలీ, ఎయిదర్ ఇట్ షుడ్ బి మెర్జ్డ్ విత్ ఇండియా ఆర్ షుడ్ బి మెర్జ్డ్ విత్ ద పాకిస్తాన్. అలా అని చెప్పి ఇండిపెండెంట్గా ఉండడానికి అయితే కుదరదు. సో ఫస్ట్ ఇష్యూ దేంతో స్టార్ట్ అయింది? జునాగఢ్ ప్రిన్స్లీ స్టేట్తో స్టార్ట్ అయింది. ఈ జునాగఢ్ ఎక్కడ ఉందండి? ఇట్ ఈస్ లయింగ్ ఇన్ ద బార్డర్ ఇన్ బిట్వీన్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్. సెకండ్ ఏంటంటే నిజాం ఆఫ్ హైదరాబాద్. ఇది అందరికీ తెలిసిందండి. హైదరాబాద్ నిజాం వంశస్థులు పరిపాలించారు అని అందరికీ తెలుసు. అయితే ఈ సెకండ్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే మన ఇబ్బంది పెట్టిందో అది నిజాం ఆఫ్ హైదరాబాద్ అంటాం. ఏమంటామండి? నిజాం ఆఫ్ హైదరాబాద్. ఇది సెకండ్ ప్రిన్స్లీ స్టేట్. అర్థమైందా? అలాగే థర్డ్ ఇంపార్టెంట్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉందో అది జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్ అంటాం వాటిని. ఏమంటామండి? కాశ్మీర్ ప్రిన్స్లీ స్టేట్ అంటాం. సో ఈ 3 ప్రిన్స్లీ స్టేట్స్ కూడా మనకి ఇండియాలోనూ జాయిన్ అవ్వక, అటు పాకిస్తాన్లో జాయిన్ అవ్వక కొంచెం ఇబ్బందిని కలిగజేసాయి. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ ద 3 ఇంపార్టెంట్ ప్రిన్స్లీ స్టేట్స్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్స్లీ స్టేట్ ఈజ్ అబౌట్ ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ జునాగఢ్. సో జునాగఢ్ ఫస్ట్ రాజ్యం. ఇట్ ఈస్ లయింగ్ ఇన్ ద బార్డర్ ఆఫ్ గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్. అలాగే సెకండ్ ఇంపార్టెంట్ ప్రిన్స్లీ స్టేట్ ఒకటి నిజాం ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్ని పరిపాలించినటువంటి నిజాం రాజులు. అలాగే మూడోది ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ కాశ్మీర్. ఈ 3 కూడా కొంచెం ఇబ్బందిని కలగజేసాయి, అంటే ఇటు జాయిన్ అవ్వక. అయితే ఇప్పుడు ఫస్ట్ కేసు ఏంటి? మనకి జునాగఢ్ తీసుకున్నాం. ఈ జునాగఢ్లో ఉన్నటువంటి ఇష్యూ ఎలా వచ్చిందంటే అక్కడ జునాగఢ్ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎక్కువగా హిందువులే ఉండడం జరిగిందండి. హిందువులు అంటే ఖచ్చితంగా వాళ్ళు దేనికి ఫేవర్గా ఉంటాడు? భారతదేశానికే ఫేవర్గా ఉంటారు, అవునా కదా? అంటే అట్ ద టైమ్ ఆఫ్ పార్టీషన్ దెర్ వాజ్ అన్ ఇష్యూ ఫ్రమ్ ద ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ జునాగఢ్ అండ్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద జునాగఢ్ దే ఆర్ షోయింగ్ ఫేవరిజం టువర్డ్స్ టు బి మెర్జ్డ్ విత్ ఇండియా. అది వాళ్ళు ఇండియాలో మెర్జ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ అక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే అక్కడ పరిపాలిస్తున్నటువంటి కింగ్ ఎవరైతే ఉన్నాడో ప్రిన్స్లీ నవాబు, అతను ముస్లిం కేటగిరీకి చెందినటువంటి కింగ్ అండి. అయితే ఇక్కడ అతను ముస్లిం కాబట్టి హీ మే నాట్ హ్యావ్ ఇంట్రెస్ట్. అతను పాకిస్తాన్ వైపు వెళ్ళే ఉద్దేశం ఉండొచ్చు, లేదా ప్రజలు భయపెట్టి ఉండొచ్చు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇక్కడ హిందువులు కాబట్టి నేను మెర్జ్ చెయ్యను అని ఉండొచ్చు. కాబట్టి ఏదో ఒక ఇష్యూ రైజ్ అవ్వచ్చు. సో ద ఫస్ట్ ఇష్యూ ఈజ్ దట్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద జునాగఢ్ ఏరియా దట్ టైమ్ ఆఫ్ పార్టీషన్ వర్ హిందూస్ ఓన్లీ. అండ్ ఫైనల్లీ ఓటింగ్ పెట్టడం జరిగింది. సో ఆ జునాగఢ్ ప్రాంతంలో 1947 అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చేసిన తరువాత డిసెంబర్లో 1947లో అక్కడ ఒక ఓటింగ్ పెట్టడం జరిగిందనమాట. ఆ ఓటింగ్ పెట్టినప్పుడు ఏమైంది? దాదాపుగా 99% అందరూ కూడా ఇండియాకే ఫేవర్గా ఉందన్నమాట. సో ఫైనల్లీ ఈ 99% ఏవైతే ప్రజలు ఎప్పుడైతే ఫేవర్గా ఉన్నారో సో ఫైనల్గా జునాగఢ్ అనేది ఇండియాలో కలిసిపోవడం జరిగింది. అక్కడ ఇంకా రాజు డెసిషన్తో పని లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ ఎవరు ఫేవర్గా ఉన్నారు? దే ఆర్ షోయింగ్ దేర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇన్ మెర్జింగ్ విత్ ఇండియా. ఇండియాతో మెర్జ్ అవ్వడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఫైనల్లీ బికాస్ ఆఫ్ ద ఓటింగ్ ఇన్ డిసెంబర్ 1947లో ఫైనల్గా జునాగఢ్ కేమ్ టు బి ఇంటిగ్రేటెడ్ విత్ ఇండియా. సో ఇండియాలో ఇంటిగ్రేట్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏ 2 మిగిలాయి? నిజాం ఆఫ్ హైదరాబాద్ మిగిలింది అండ్ అలాగే కింగ్ ఆఫ్ కాశ్మీర్, అంటే కాశ్మీర్లో ఉన్నటువంటి కింగ్ కూడా మిగిలారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని పట్టుకున్నారు? కాశ్మీర్ కింగ్. అయితే ఇక్కడ కాశ్మీర్లో ఎలా వచ్చింది ఇష్యూ అంటే కాశ్మీర్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ముస్లిమ్స్ అండి. అంటే అక్కడ ప్రజలందరూ ముస్లిమ్స్, పరిపాలించే ప్రిన్స్లీ స్టేట్ నాయకుడు మాత్రం హిందూ రూలర్ అనమాట. అతని పేరు మహారాజా హరిసింగ్. ఓకే, కాశ్మీర్ని పరిపాలిస్తున్న రాజు ఎవరంటే ఆ టైంలో ప్రిన్స్లీ స్టేట్ మహారాజా హరిసింగ్. అతను పరిపాలిస్తున్నప్పుడు అతనికి రాజు మాత్రం హిందువు, బట్ అతని కింద ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముస్లిమ్స్. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏంటి, కొంతమంది ఫేవర్గా పాకిస్తాన్ వైపు వెళ్తారు ఎందుకంటే ముస్లిమ్స్ కాబట్టి, కొంతమంది ఇండియాలో కూడా ఉంటారు. బట్ ఇక్కడ వచ్చినటువంటి బిల్లింగ్ ప్రకారం రాజు హిందువు కాబట్టి సో ఫైనల్లీ కాశ్మీర్ ఆల్సో ఇట్ వాంటెడ్ టు బి మెర్జ్డ్ విత్ ఇండియా బికాజ్ ద కింగ్ వాజ్ బీయింగ్ ఏ హిందూ రూలర్ కాబట్టి అతను ఇండియాతో మెర్జ్ చేయడానికే ప్రయత్నించాడు. ఎప్పుడైతే ఈ కాశ్మీర్ని ఇండియాతో మెర్జ్ చేయడానికి ప్రయత్నించారో అటు రియల్గా పాకిస్తాన్ వాళ్ళ కోపం వచ్చిందండి. ఆ కోపం ఎందుకు వచ్చింది? బికాజ్ కాశ్మీర్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. యాజ్ పర్ ద రూల్ ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ వైపు వెళ్ళాలి, కానీ ఇక్కడ కింగ్ ఏం చేశారు? ఇండియాతో మెర్జ్ చేశాడు కాశ్మీర్ వాడు, అవునా కదా? కాబట్టి ఆ పగని వాళ్ళు లోపల పెట్టుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఎప్పటికీ మనకు మీరు అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్కి ఇండియాకి కాశ్మీర్ దగ్గర వివాదం వస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ ద మెయిన్ రూల్. ఓకే, ఇది మనకి మెయిన్ పాయింట్. ఎందుకంటే పార్టీషన్ టైంలో కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇండియాలో మెర్జ్ చేశారు కాబట్టి ఈవెన్ దో వాళ్ళు ముస్లిమ్స్ అయినా కూడా పాకిస్తాన్ వాళ్ళు పంపలేదు, అంటే పాకిస్తాన్ వైపు మన ఇండియా వాళ్ళు పంపలేదు. కాబట్టి దీన్ని వాళ్ళు అంతర్గతంగా పెట్టుకుని ఇండియా మీద అటాక్స్ చేస్తున్నారు, కాశ్మీర్ భూభాగం మాది అని.
సో ఇది వన్ ఆఫ్ ది ఇష్యూ. సో ఫైనల్గా కాశ్మీర్ మంది అయిపోయింది, జునాగఢ్ మంది అయిపోయింది. సో ఇంకా ఫైనల్గా మిగిలింది నిజాం ఆఫ్ హైదరాబాద్ మిగిలింది. ఈ నిజాం ఆఫ్ హైదరాబాద్ చాలా ఇబ్బంది పెట్టిందండి. సో ఈ నిజాం ఆఫ్ హైదరాబాద్ ఈ నిజాం ఆఫ్ హైదరాబాద్ యొక్క ఇష్యూ ఏంటంటే బలవంతంగా ఇండియాలో మెర్జ్ చేయాల్సి వచ్చింది. సో ఇది వాలంటీర్గా తనంతట తాను, అంటే జునాగఢ్ కానీ కాశ్మీర్ కానీ జరిగినంత ఫ్రీగా మనకి ఈ నిజాం ఆఫ్ హైదరాబాద్ యొక్క ఇంటిగ్రేషన్ జరగలే. సో అయితే దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా కష్టపడ్డారు. ఏ విధంగా మెర్జ్ చేయాలో ఆ విధంగా మెర్జ్ చేశారు. సో ఫైనల్గా మొదటిసారి అడిగారు, ఒప్పుకోలేదు నిజాం వాళ్ళు. రెండోసారి అడిగారు, ఒప్పుకోలేదు. మూడోసారి బుజ్జగించారు, ఒప్పుకోలేదు. సో ఫైనల్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ నాలుగోసారి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోటప్పటికి ఇంకా ఇతను అనుకున్న రూట్లో వెళ్ళారనమాట. సో ఇంకా నిజాం ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఏదో విధంగా వాళ్ళని బలవంతంగా వాళ్ళ యొక్క నిజాం ప్రాపర్టీస్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్మీ వాళ్ళని, మిలిటరీ వాళ్ళని దింపి సో నిజాం ఆస్తులన్నింటినీ కూడా ధ్వంసం చేయించి బలవంతంగా వాళ్ళని బెదిరించి సో వాళ్ళని ఎలాగైనా సరే నిజాములు కూడా ఇండియాలో మెర్జ్ చేయించారండి. సో ఫైనల్గా ఇదంతా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కృషితోనే జరిగింది. సో నిజాం ఆఫ్ హైదరాబాద్ ముందు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయేటప్పటికి ఏం జరిగింది, ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి మిలిటరీ ఫోర్సెస్ ఆర్డర్ ఇచ్చారు. ఏమనంటే హైదరాబాద్లోకి మిలిటరీ ఫోర్సెస్ దింపి వాళ్ళు నిజాం ప్రాపర్టీస్ అంతటినీ లేదా హైదరాబాద్ అంతటినీ కూడా కొలాప్స్ చేయడం, నిజాం ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేయడం. ఎందుకంటే డ్యామేజ్ చేస్తే మిలిటరీ వాళ్ళు కనుక డ్యామేజ్ చేస్తే వాళ్ళు అడిగే ప్రశ్న లేదు కాబట్టి ఖచ్చితంగా ఇంకా నిజాం అనేది ఇండియాలో మెర్జ్ అవ్వాల్సిందే. సో ఫైనల్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క కృషికి ఫలితంగా నిజాం ఆఫ్ హైదరాబాద్ కూడా ఫైనల్గా ఇండియాలో మెర్జ్ చేయడం జరిగింది. అది ఎప్పుడు జరిగింది అంటే 1949లో జరిగింది. సో ఇదంతటినీ కూడా కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే అతన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పాను చూడండి, జునాగఢ్ కానీ కాశ్మీర్ కానీ, సో ఈ రెండింటితో మనకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ దట్ హ్యాస్ బీన్ అరైజ్డ్ ఈజ్ డ్యూ టు ద ఇంటిగ్రేషన్ ఆఫ్ నిజాం ఆఫ్ హైదరాబాద్. నిజాం ఆఫ్ హైదరాబాద్లో స్పెషల్గా ఫోర్స్ పెట్టారు. ఏ ఫోర్స్ అది? మిలిటరీ ఫోర్స్, అవునా కదా. సో మిలిటరీ నుంచి తీసుకురావడం, సో వాళ్ళ మీద అటాక్స్ చేయించడం ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఆ మిలిటరీ ఫోర్స్ ఏదైతే ఉందో, ఈ నిజాం ఆఫ్ హైదరాబాద్ మీద ప్రయోగించినటువంటి మిలిటరీ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ పోలో అని అంటాము. ఏమంటాం దాన్ని? ఆపరేషన్ పోలో. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. ఓకే, సో ఇప్పటికీ ఫైనల్గా ఈ ఆపరేషన్ పోలో వల్ల నిజాం పరిపాలిస్తున్నటువంటి హైదరాబాద్ను కూడా మన ఇండియాలో మెర్జ్ చేయడం జరిగింది. సో ఇదంతటికీ కారణం ఎవరంటే ఓన్లీ పర్సన్ ఈజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్, పాపులర్లీ నోన్ యాజ్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇది క్లియర్ ఆర్ నాట్? సో దీని మీద చాలా క్వశ్చన్స్ వస్తాయండి. ఆపరేషన్ పోలో దేనికి సంబంధించిందని అడుగుతాడు. సో ఆపరేషన్ పోలో దేనికి సంబంధించిందండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్, ఎస్పెషల్లీ నిజాం ఆఫ్ హైదరాబాద్ మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ మిలిటరీ ఫోర్సెస్ ఉపయోగించినటువంటి ఆపరేషన్నే మనం ఆపరేషన్ పోలో అంటాం. సో అలాగే ఏ 3 స్టేట్స్ ప్రిన్స్లీ స్టేట్స్ అపోజ్ చేసాయంటే ఒకటి జునాగఢ్, ఇంకోటి కాశ్మీర్, ఇంకోటి నిజాం ఆఫ్ హైదరాబాద్. మళ్ళీ ఈ మూడిట్లో కూడా బలవంతంగా ఒప్పించాల్సింది ఏ స్టేట్ వచ్చిందంటే నిజాం ఆఫ్ హైదరాబాద్. అలాగే ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క బాధ్యత ఎవరు తీసుకున్నారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అలాగే అతని యొక్క టైటిల్ ఏంటంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అలాగే ఇదంతా దేని వల్ల వచ్చిందంటే పార్టీషన్ ఆఫ్ ఇండియా వల్ల వచ్చింది. సో ఇండియాని పార్టీషన్ చేసినప్పుడు ఈ 562 ప్రిన్స్లీ స్టేట్స్ ఎటువైపు వెళ్ళాలి అనే అక్కడి నుంచి మనకి కథనం రావడం జరిగింది. సో ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ క్లియర్ టు ఎవ్రీవన్. ఇది మాత్రం ఖచ్చితంగా వినండి, విని నోట్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ ఈవినింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.